ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ మాట మనం ఇంతకుముందు వీడియోలోనూ చాలా చోట్ల ప్రస్తావించుకున్నాము. అనేక సందర్భాల్లో కూడాను వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి పెద్ద ఎత్తున అటు మీడియా ఛానల్స్లోనూ సోషల్ మీడియాలోనూ చర్చ కూడా జరిగింది. ప్రతి రాష్ట్రంలోనూ దీని మీద ఒకానొక సందర్భంలోనూ హాట్ టాపిక్సే నడిచాయన్నమాట. రాజకీయ విశ్లేషకులు, పొలిటికల్ అనలిస్టులు అందరూ కూడాను వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యమా కాదా అనే దాని మీద కోకొల్లలుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కూడా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే నిజంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది సాధ్యపడే విషయమేనా? అసలు దేశం మొత్తం ఎన్నికలు ఎందుకు జరగాలి ఒకేసారి? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకు ఒకేసారి జరిగే ఎన్నికలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఒకప్పుడు 71, 72లోనూ జమిలీ ఎలక్షన్సే జరిగేవి. ఆ తర్వాత 67లోనూ జరిగాయి. తర్వాత 61, 62లో కూడాను జమిలీ ఎలక్షన్సే జరిగాయి. ఎప్పుడైతే 70, 71 తర్వాత జరిగే ఎలక్షన్స్లో వినూత్నంగాను కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు పడిపోవటము, లేకపోతే కనుక ముందస్తు ఎన్నికలకి వెళ్ళటము, కొన్ని అనుచిత కారణాలు, ఆ రాష్ట్ర ప్రభుత్వాల నాయకుల మరణము, లేకపోతే ప్రభుత్వంలో కీలక వ్యక్తులుగా ఉన్నట్టు ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు మరణించడం, తిరిగి ఆ ప్రభుత్వాలు అస్థిరత్వాన్ని కోల్పోవటము, మళ్ళీ ఎన్నికలు జరగడం లాంటివి అలా కొనసాగుతూ కూడా నెమ్మదిగా కూడాను వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్కి తెరపడింది. ఆ తర్వాత మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన ఫస్ట్ టర్మ్లోనూ ఒక రకమైనటువంటి సందర్భంలోనూ ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చింది. తర్వాత సెకండ్ టైం గెలిచినప్పుడు, ఇప్పుడు థర్డ్ టైం గెలిచినప్పుడు కూడాను ఇప్పుడు స్ట్రాంగ్గా వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా కూడా అడుగులు వేసింది. ఆ దిశలోనే ఎస్ఐఆర్ని ప్రక్రియలు తీసుకురావటము, చాలా దొంగ ఓట్లు తొలగించడము, చాలా రాష్ట్రాలలోనూ ఎలక్షన్స్కి ప్లాన్ చేయడము లాంటివి. కానీ పొలిటికల్ అనలిస్టులు చెప్తున్న దాని ప్రకారం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది సాధ్యపడే విషయం కాదు. ఎందుకు అని అంటే ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక అనుచిత కారణాల వల్ల ప్రభుత్వాలు రద్దవటము, లేకపోతే ముందస్తు ఎన్నికలకు వెళ్ళటము, ఆయా రాష్ట్ర ప్రయోజనాలను బట్టి ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు తీసుకునే నిర్ణయాన్ని కాదనలేని పరిస్థితి. అలాగే ఏదైనా అసందర్భంగానో, ప్రమాదవశాత్తు, లేకపోతే ఏదైనా కారణాల వల్లనో ప్రభుత్వాలు కూలిపోవచ్చు, రద్దవచ్చు. ఆ సందర్భాల్లో కూడా ఖచ్చితంగా ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఒకేసారి జరపడం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చాలా ఖర్చు తగ్గుతుంది. పొలిటికల్ లీడర్స్ అందరూ కూడాను ఎలక్షన్స్ మీద కాకుండా దేశ అభివృద్ధి మీద దృష్టి పెడతారు. అలాగే రాష్ట్రాలలో ప్రవేశపెట్టాలనుకున్నటువంటి వెల్ఫేర్ పథకాలు అనేటువంటి చేయాల్సిన అభివృద్ధి అంతా కూడా సక్రమంగా జరుగుతుంది. పథకాలకు తావివ్వకుండా కేవలం డెవలప్మెంట్ మీదే అటు సెంట్రల్ గవర్నమెంట్, ఇటు స్టేట్ గవర్నమెంట్స్ ఇద్దరూ కూడాను ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు అనేది నిపుణుల అంచనా. అయితే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ను పెట్టిన తర్వాత ఏదైనా అకారణాల వల్ల రాష్ట్ర ఎలక్షన్లు జరపాల్సి వస్తే కేవలం ఒక్కసారి మాత్రమే, 5 ఏళ్లలో ఇంకొకసారి మాత్రమే జరిపేలాగాను వాళ్ళు అన్ని సన్నాహాలు చేస్తున్నారు. ఏదైనా అనుచితంగాను గవర్నమెంట్ పడిపోతున్నాం మనం ఇంతకుముందు చెప్పుకున్న కారణాల వల్ల, అంటే 5 ఏళ్లలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒక్కసారి ఎలక్షన్స్ జరిగి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మళ్ళీ మధ్యలో ఏదైనా కారణాలు, నిజమైన కారణాలు ఉంటే తప్ప ఎలక్షన్స్ నిర్వహించకూడదనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. కానీ మొత్తానికి ఇది సాధ్యమా కాదా అంటే మాత్రము ఇప్పటికీ కూడాను $1 మిలియన్ ప్రశ్నే. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కనుక సాధ్యపడితే కనుక చాలా రాష్ట్రాలు దొంగ ఓట్లు తొలగించబడతాయి. లేకపోతే కనుక ఈ రెండు చోట్ల ఓట్లు వేసే సంస్కృతికి చెక్ పెట్టిన వాళ్ళు అవుతారు. అదేవిధంగాను ముఖ్యంగా దేశ నాయకులు, ఇటు రాష్ట్ర నాయకులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఏదో ఒక ఎలక్షన్స్ పేరుతో కాలయాపన చేయకుండా, టైం వృధా చేయకుండాను రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్ర నాయకులు, దేశ అభివృద్ధి మీద అటు దేశ నాయకులు దృష్టి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. డెవలప్మెంట్కి పెద్దపీట వేసిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా కంట్రీ డెవలప్ అవ్వడానికి మెయిన్ అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ నిపుణులు. సో చూడాలి భారతీయ జనతా పార్టీ తను నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎంత స్ట్రాంగ్గా తన ప్రతిపాదనను ఉంచుతుంది అనేది వేచి చూడాల్సిందే.